మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే థియేటర్ అండ్ ఓటీటీ రిలీజ్ లిస్ట్ చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను. అయితే ఈ లిస్ట్ మొత్తంలో మీకు బాగా క్రేజీగా ఎంతో తహతహలాడుతూ వెయిట్ చేస్తున్న సినిమా కూడా ఏదైనా ఉందో కూడా చూద్దాం. అయితే ఆగస్టు మొదటి వారంలో చిన్న చిన్న సినిమాలన్నీ థియేటర్లలో రిలీజ్ ఉన్నప్పటికీ ఏవి పెద్దగా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే విధంగా కనిపించట్లేదు. దీంతో అందరూ ఓటీటీ వైపు చూస్తున్నారు. మరి ఓటీటీ రిలీజ్ లిస్ట్ అలాగే థియేటర్ల లిస్ట్ మొత్తం కలిపి ఈ వారం దాదాపు 17 సినిమాలు రిలీజ్ అవుతున్నాయట. మరి ఇంకెందుకు లేట్ చేయడం, ఆ లిస్ట్ పై ఓ లుక్ వేద్దాం. అయితే మొదట థియేటర్లలో రిలీజ్ అయ్యే లిస్ట్ ఏంటో చూద్దాం. ఆగస్టు 1వ తారీఖు శివం భోజి అనే సినిమా రిలీజ్ అవుతుంది. 2వ తారీఖు వరుసగా ఒకదానికొకటి పోటీగా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయట. అందులో బడ్డీ, తుఫాన్, వీటికి పోటీగా ఓ హిందీ సినిమా ఉలజ్. ఇక ఈ ఉలజ్ తర్వాత తిరగబడరా సామి, ఉషా పరిణయం, అలాగే అలనాటి రామచంద్రమాలు కూడా రిలీజ్ అవుతున్నాయట. మరి వీటిల్లో మీకు నచ్చిన సినిమా ఏదైనా ఉంటే వెంటనే వెళ్ళి చూసేయచ్చు. ఇక తర్వాత ఓటీటీ రిలీజ్ విషయాలకు వద్దాం. అయితే నెట్ఫ్లిక్స్ లో మొదట 3 వెబ్ సిరీస్లే రిలీజ్ అవుతున్నాయట. ఒకటోది మోడర్న్ మాస్టర్స్, ఇది రాజమౌళి డాక్యుమెంటరీ, దీనిపైన అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండోది ఏ గుడ్ గర్ల్ గైడ్ టు మర్డర్స్ అంట, ఇది చాలా మిస్టీరియస్ గా కనిపిస్తుంది. ఇక మూడోది అన్స్టేబుల్ 2 వెబ్ సిరీస్. మరి ఈ వెబ్ సిరీస్ లో మీకు నచ్చింది ఏదో చూసేయండి. ఇక డిజ్నీ ప్లస్ హాట్స్టార్ రిలీజెస్ చూస్తే నో వే అవుట్ కొరియన్ రిలీజ్ అవుతుందంట. ఇది 31వ తారీఖు జూలై నుంచి స్ట్రీమింగ్ లోకి వస్తుంది. ఇక రెండో సినిమా ది కింగ్డమ్ ఆఫ్ ప్లానెట్ ఆఫ్ ది యాప్స్ తెలుగులో రిలీజ్ అవుతుందట. ఇది ఆగస్ట్ 2వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ లోకి వస్తుంది. ఇక యాపిల్ టీవీ ప్లస్ లో ఉమెన్ ఇన్ బ్లూ రిలీజ్ అవుతుందట. ఇది 31 జూలై నుంచి స్ట్రీమింగ్ లోకి వస్తుంది. ఇక జియో సినిమా లిస్ట్ చూస్తే అందులో డ్యూన్ 2 సినిమా రిలీజ్ అవుతుందంట. ఇది ఆగస్ట్ 1వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ లోకి వస్తుంది. ఇక రెండోది గుడ్చడి హిందీ మూవీ, ఇది ఆగస్ట్ 9వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ లోకి వస్తుంది. ఇక మూడో సినిమా టారో, ఇది కూడా హాలీవుడ్ మూవీ, ఆగస్ట్ 3వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ లోకి వస్తుందంట. ఇక మొత్తంగా జియో సినిమాలో మొత్తం హిందీ అండ్ హాలీవుడ్ మూవీస్ మాత్రమే రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇక హాలీవుడ్ యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిం అందరికి నచ్చిన వాళ్ళందరూ కూడా ఆసక్తిగా చూసేయచ్చు. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం సినిమాక్స్ ఎంటర్టైన్మెంట్స్ చూస్తూనే ఉండండి.